అభిషేకించాలి, అన్ని కులాలు వచ్చి మీ వెంట ఉండాలని చెప్పని మేము కోరిన ఆ కోరికలో భాగంగా ఈరోజు జాతీయ అధ్యక్షులు రెల్లి కులానికి సంబంధించి అప్పారావు గారి దగ్గర నుంచి సోదరులు మాల మహానాడు, అదేవిధంగా వెంకటేశ్వరరావు గారు, ఇంకా అదేవిధంగా ఇక్కడున్న అన్ని కులాలకు సంబంధించిన ప్రతినిధులు, వడ్డేర, నాయ బ్రాహ్మణ, ఇతర కులాలు కూడా ఉన్నాయి. మేము ఆపు చేసిన వాళ్ళు 5,000 మంది పైనే ఉన్నారు. మేము పిలిపిస్తే ఇంకొక 10,000 మంది మొత్తం తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టేవాళ్ళం, డౌటే లేదు. ఇది ఎవరికి తెలియదు, కానీ ఒక అభిలాష. ఎందుకంటే చాలామందికి తెలియదు సుజనా చౌదరి గారు అంటే ఆయన ఏదో వ్యాపారవేత్త అనుకుంటారు. కానీ నిజం ఏంటంటే విడిపోయిన రాష్ట్రాన్ని తన బిడ్డలాగా భావించి తల్లి ఒడిలో ఎట్టయితే బిడ్డని పచ్చికద్దుని కాపాడుకుంటుందో ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ని కాపాడిన ఒకే ఒక్కడు సుజనా చౌదరి గారు చెప్పడం సందేహం లేదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 11 విద్యా సంస్థలు వచ్చినా, పోలవరం నిధులు వచ్చినా, అమరావతికి నిధులు వచ్చినా, అదేవిధంగా ఓవర్ బ్రిడ్జ్ వచ్చినా, ఇంకా చెప్పుకుంటూ 2 పేజీలు చెప్పచ్చు. ఇన్ని మేళ్లు చేసిన ఒకే ఒక్కడు, ఒకే మనగాడే సుజనా చౌదరి గారు. అందుకే ఆయనకి రాజకీయాల అతీతంగా మాలా మాదిగా రెల్లి ముస్లిం అన్ని కులాలకు మద్దతు పలకాలను కోరుకున్నాం. అన్ని కులాలు మద్దతు తెలిపే క్రమంలోనే ఇక్కడ ఎవరికి కూడా ₹1 డబ్బులు ఇవ్వలేదు. మేము వాహన సౌకర్యం తప్ప వాళ్ళకి ఎవరికి ₹1 డబ్బులు ఇవ్వలేదు. కానీ ఇంతమంది మనం వచ్చి ఆయన ప్రేమను పొందాలనుకున్నామంటే పశ్చిమ నియోజకవర్గంలో జరుగుతున్న ప్రతి ఒక్క సమస్య ఈరోజు ఆయన గుండెకి తెలుసు. ప్రతి ఒక్క కుటుంబానికి మేలు చేయాలని తపన ఉంది. ఒక బ్లూ ప్రింట్ ఆయన గుండెలో నిలబడిపోయింది. అందుకే మేము పిలిపించాం. ఈరోజు ₹100 ఇచ్చినా, 200 ఇచ్చినా, 400 ఇచ్చినా కరిగిపోద్ది. కానీ ఆయన ప్రేమ వెలగట్టలేనిది, ఎనలేనిది. అటువంటి ప్రేమ మన పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు అందాలని, ఆ క్రమంలో మనందరం ఆయనకి ఓటుకు డబ్బులు తీసుకోకుండా వేయాలని కూడా నేను పిలుపునిస్తున్నాను. ఆ ఓటుకు డబ్బులు తీసుకోబడే వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. మరి ఇంతమంది ₹1 డబ్బులు ఇవ్వకుండా ఇక్కడ మేము తీసుకొచ్చాం. ₹1 డబ్బులు కూడా రేపు ఓటుకు తీసుకోవాలని ఆశిస్తున్నాం. అదే సమయంలో మేము ఏం పిలిపిస్తున్నామంటే ఈ పశ్చిమ నియోజకవర్గాన్ని కాపాడుకోవడానికి ఆయన ఒక తండ్రి పాత్రలో, తల్లి పాత్రలో మనకి ఇక్కడికి వచ్చారు. కాబట్టి ఆయన రావడమే మనకు ఒక అదృష్టం. ఆంధ్రప్రదేశ్లో ఆయన పార్లమెంట్ సభ్యుడిగా కావాల్సిన వ్యక్తి. ఎందుకో విధి విలాసం ఇలా ఉండి పశ్చిమ నియోజకవర్గంలో పేదరికాన్ని ఆయన స్పష్టంగా కళ్ళారా చూసిన వ్యక్తి. అటువంటి వ్యక్తికి మనం పట్టాభిషేకం చేసి మన ఎమ్మెల్యే అయితే అది మన ప్రతి కుటుంబాన్ని ఆయన కాపాడుకుంటాడు. మీరు ఓటుకు తీసుకున్న 500 కంటే కూడా ఇంకా దానికి 10 రెట్లు మేలు చేస్తాడు. కాబట్టి 50 రోజుల్లో కూడా అండగా నిలబడాలని నేను కోరుకుంటున్నాను. అదే సమయంలో అన్ని కుల సంఘాలు కూడా ఇక్కడికి రావడం ద్వారా మీ ప్రేమ చూపించారు. ఆ ప్రేమకు కూడా నేను శిరస్సు వచ్చి నమస్కారం చేస్తున్నాను. సమయాభావం కాబట్టి నేను తక్షణం ఒక 10 నిమిషాల్లో బలహీన బడుగు వర్గాలందరూ కలిసి ఒక ఆత్మీయ సమావేశం పెట్టుకొని నన్ను అతిథిగా పెరగడం జరిగింది. వాళ్ళందరూ కూడా అనేక సమస్యలు గత 5 సంవత్సరాల నుంచి పడిన ఇబ్బందులన్నీ కూడా చెప్పారు. నేను కూడా ఈ గత నెల రోజుల నుంచి తిరిగి పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న దుర్భర పరిస్థితులు తెలుసుకున్నాను. అది కూడా చెప్పాను. దయచేసి మీకు మనస్సాక్షిగా ఎవరికి ఓటు వేస్తే మీకు మంచి జరుగుతుంది అనుకుంటే దానికి ఓటు వేయవలసిందిగా నేను సందేశం ఇచ్చాను. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ భారతదేశంలో అతిపెద్ద పార్టీ, డబుల్ ఇంజిన్ సర్కార్, అనేక రాష్ట్రాల్లో అభివృద్ధి ఎలా జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అండ్ చంద్రబాబు నాయుడు గారి విషయం తెలియని వాళ్ళు లేరు. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ, అతి చిన్న వయసు పార్టీ. కాబట్టి ఈ 3 పార్టీలు కలయికతో మేము మీ ముందుకు వస్తున్నాం. కాబట్టి మీ అమూల్యమైన ఓటుని జాగ్రత్తగా ఆచితూచి ఆలోచించి మీ మనస్సాక్షికి ఎవరు మంచిది, ఏ పార్టీ మంచిది, ఏ అభ్యర్థి మంచిది, ప్రత్యర్థి బలాబలాలేంటి, నా బలాబలాలేంటి చూసుకొని ఓటు వేయమని చెప్పి ఓకే.